all my dear multi-billionaires. Happy Money Morning, my dear multi-billionaires. Happy money morning, all my dear multi-billionaires. Happy morning, my dear multi-billionaires. Happy Money Morning Multi-Billionaires. Right. Happy Money Morning, my dear multi-billionaires. Happy Money Morning, my dear multi-billionaires. సువర్ణ గారు మీ వాయిస్ రావట్లేదు. వాయిస్ ప్రాబ్లం అన్నట్టు. గోల్స్ రాసారా? రాస్తున్నారా అందరూ? నేను చూస్తున్నాను. ఎవరైనా వీడియో ఆన్ చేసుకుని రాస్తారేమో. అందరూ అలా ఆఫ్ చేసుకుని వచ్చిపోతున్నారు. ఆన్ చేసుకుని రాయండి. బాగుంటది కదా, ఎవరెవరు రాస్తున్నారా లేదా అనేది కూడా తెలుస్తుంది. గోల్స్ ప్రతిరోజు రాయాలి. ఎర్లీ మార్నింగ్ మన లక్ష్యాల వైపు దృష్టి పెడితే ఎంత బాగుంటది. బ్రహ్మ ముహూర్తంలో వాటి నెరవేర్పే కదా మనకు కావాల్సింది. వాటి గురించి ఆలోచిస్తాము. అవి మన లైఫ్ లోకి రావడానికి కావలసిన ప్రయత్నాలన్నీ యూనివర్స్ చేస్తారు. రాస్తున్నారు కానీ వీడియో ఆన్ చేసుకుని రాస్తే ఇంకా బాగుంటది కదా, అందరూ రాస్తున్నారే కనిపిస్తూ ఉంటది. ఓకే, నిన్న కలేజా మూవీ చూసారా? చూడలేదా? చూసారా? ఎవరెవరు చూసారు? ఒక్కరే చూసారు, మిగిలిన చూడలేదా? చూస్తే బాగుండేది. కొంచెం రవీంద్రారెడ్డి గారు చూసారా? ఇంతకుముందు చాలా సార్లు చూశాను, నేను కొద్దిగా చూశాను మేడం. ఓకే, మంచిది. అవకాశం ఉన్నప్పుడు చూడండి. చూసాను మేడం, ఏమి దాంట్లో ఏం అర్థం కాలేదంటారా? కొన్ని పాయింట్లు ఉన్నాయి కానీ ఎక్కువ లా ఆఫ్ అట్రాక్షన్ మీదనే ఎక్కువ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్, మనీ డెఫినేషన్ అండి. మనీ యొక్క డెఫినేషన్ చివరిలో చెప్తాడు కదా, మనీ అనేది మనం ఒకళ్ళకి సహాయం చేసినప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగి మన దగ్గరకు వస్తుందని చెప్పి మనీ యొక్క డెఫినేషన్ చెప్తాడండి. అదొకటి, వాడి యొక్క శక్తి వాడికి తెలియదు, ఎదుటోళ్ళు చెప్తేనే అది గ్రహిస్తాడు. అది ఎప్పుడు నాకు అంత ఉందా శక్తి అనేది అనుకుంటూ ఉంటాడండి. కానీ అతను చెప్పిన తర్వాతే తన శక్తి ఏంటో తనకు తెలుస్తుంది. అది పాజిటివ్ గా అది తీసుకుని దాన్ని శక్తివంతుడిగా తను తాను మార్చుకుంటాడు అని నాకు అర్థమైందండి. ఓకే, ఓకే అండి, గ్రేట్. అది బాగుంది, బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్ గ్రేట్ అండి. ఓకే, ఓపెన్ స్టార్ట్ చేయండి.
మీ దగ్గరికి వచ్చే నోట్లో కరెన్సీ నోట్స్ లో 3 నెంబర్స్ కంటిన్యూగా ఉంటాయి. ఏదైనా 000, 111, 222 లేదు 4 నెంబర్స్ అయినా అలా ఉంటే పక్కన పెట్టుకోండి. అంటే ఏంజిల్ నోట్స్ 000, 111, 222, 333, 444, 555, 666, 777, 786, 875, 369 అట్లా కొన్ని నెంబర్లు ఉంటాయి. మీకు ఏమన్నా వాటి యొక్క ప్రతిదాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది చెప్తాను నేను. అంటే యూనివర్స్ మనతో డైరెక్ట్ గా మాట్లాడకుండా కొన్ని నెంబర్స్ ద్వారా, కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా మాట్లాడుతూ ఉంటది. అందులో నెంబర్ కూడా ఒకటి. ఏంజిల్ నోట్స్ అంటారు. వాటి గురించి చెప్తాను, ఉంటే పక్కన పెట్టుకోండి. వాటిలో అంటే కంటిన్యూగా పక్కనే ఉండాలన్నమాట. ఎక్కడైనా పర్లేదు, స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా ఎక్కడ కనిపిస్తుందా? 555. నెంబర్లో ఒకసారి చెప్తారండి. 888. చెప్తాను. జస్ట్ ఊరికే చెప్తున్నాను, దాని గురించి క్లాస్ చెప్తాను. 999 ఇలా అది ఎక్కడైనా ఉండొచ్చు. కంటిన్యూగా 3 లెటర్స్. ఓకే, 999 999. 999. ఓకే, చెప్తాను. ప్రతి నెంబర్ కి ఆ నెంబర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి, మన దగ్గరికి ఏం ఇన్ఫర్మేషన్ మోసుకొస్తున్నారు ఏంజల్స్ అని చెప్పేది చెప్తాను. ఓకే, స్టార్ట్ చేయండి. చాలా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ. ఎస్, హ్యాపీనెస్ కనిపించాలి. ఎప్పుడు ఎమోషన్ రూపంలో కనిపించాలి హ్యాపీనెస్. ఫిజికల్ గా ఫేస్ లో ఉండాలి. ఆల్ ఈజ్ వెల్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు మంచి జరుగుతుంది మన జీవితంలో అనే ఫీలింగ్ తో ఉండాలి. జరిగేదంతా మంచి జరుగుతుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. ఓకే. వాటర్ తీసుకోండి. నొప్పి స్టార్ట్ చేయండి. ఈ పాటికి మీకు నొప్పి చేయడం వచ్చేసి ఉండాలి. అంటే ప్రతి పదం యొక్క అర్థం తెలుసు. సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ. ఇవి అద్భుతమైన మనిషిని, మనస్సుని, ఆలోచనని హీల్ చేస్తాయి, స్వస్థపరుస్తాయి, సిద్ధం చేస్తాయి, మనిషిని శుద్ధి చేసి సిద్ధం చేస్తాయి. ఈ 4 పదాల అర్థం తెలుసు మీకు, వాటి యొక్క ఎమోషన్ కనెక్షన్ తెలుసు. కరెక్ట్ గా అప్లై చేయండి. నోటితో మాత్రం చెప్పడమే కాదు, ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వండి. స్టార్ట్ చేయండి. చెప్పండి. పైకి ఏమి చెప్పుకోవచ్చు, లోపలైనా చెప్పండి. నిద్ర వస్తుంది అనుకున్న వాళ్ళు పైకి చెప్తూ అంటే ఎమోషన్ కనెక్షన్ తీసుకుని సారీ ఎందుకు చెప్తున్నాము, ఫర్గివ్ మీ ఎందుకు చెప్తున్నాము, ప్రతిదీ అనుకుంటూ పైకి అనుకుంటూ చేయండి. స్టార్ట్ చేయండి, నేను చూస్తున్నాను. సారీ మనీ, సారీ మనీ, సారీ మనీ, సారీ. కొన్ని సంవత్సరాల నుంచి, మన బాల్యం నుంచి, మన జన్మల నుంచి డబ్బు పట్ల ఉన్న వ్యతిరేకత మనకి మనంగా ఏర్పరచుకున్నది. మన నమ్మకాల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన మాటల ద్వారా ఏర్పరచుకున్నాం కాబట్టి ఒకటి వేళ్లతో సహా పీకేసే క్రమంలో ఉన్నాం.
Sorry, money. Sorry, money. Sorry, money. Sorry, money. Sorry. Please forgive me. Please forgive me. క్షమించు. క్షమించు. నేను రియలైజ్ అయ్యాను. నీ గురించి నేను రోజు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. నువ్వెంత ముఖ్యమో రోజుకి నాకు తెలుస్తూ ఉంది. నీ పట్ల నేను కృతజ్ఞతా భావాన్ని, ప్రేమ భావాన్ని నిరంతరం పెంచుకుంటూ ఉన్నాను. నువ్వెంత ఇంపార్టెంటో నాకు తెలుసు. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. పరస్పరం అన్యోన్యతతో నీ మీద నేను ప్రేమతో, నా మీద నువ్వు ప్రేమతో జీవితం అంతా మన ఇద్దరం కలిసి ఉందాం. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. 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 నీ పట్ల ఉన్న నా ప్రేమని పూర్తిగా వ్యక్తపరుస్తున్నాను. చూపించండి, ప్రేమను చూపించండి. థ్యాంక్ యూ. 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 థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. 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 money, you money, you money, love you. మీ కేరింగ్ అండ్ అఫెక్షన్, ఎమోషన్ కనెక్షన్ తో చూపించండి. డబ్బు పట్ల మీరు ఎంత కేరింగ్ గా ఉంటున్నారు. డబ్బు సంపాదించడం వరకే కాదు, మన డబ్బుని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం, మన డబ్బు పట్ల మనం జాగ్రత్తగా ఉండడం, కేరింగ్. పిల్లల పట్ల ఎంత కేరింగ్ గా ఉంటామో డబ్బు పట్ల కూడా అంత కేరింగ్, ఎఫెక్షన్, ఆప్యాయతని పెంచుకుని అంత ఎమోషన్ కనెక్షన్ డబ్బు పట్ల కూడా తీసుకోవాలి మనం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి నిన్ను ఎక్కడికి పంపించాలన్నా చాలా జాగ్రత్తగా ఒక మంచి ప్లేస్కి నేను ప్రతిదీ ఆలోచించి నీ పట్ల కేర్ తీసుకుని పంపిస్తాను. నీ అభివృద్ధి కోసం పంపిస్తాను. నిన్ను విచ్చలవిడిగా వదిలేను. చాలా జాగ్రత్తగా నిన్ను కాపాడుకుంటాను. నువ్వంటే నాకు చాలా ప్రేమ. నేను నీ అభివృద్ధిని కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. మనం ప్రేమించే వారందరూ బాగుండాలని, అంతకంతకు అభివృద్ధి చెందాలని, అంతకంతకు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఎలా కోరుకుంటామో, డబ్బు విషయంలో కూడా మనం డబ్బు ద్వారా మరింత డబ్బు సంపాదించే విధంగా డబ్బు వెళ్ళే ప్రతి చోటకి మనం అది రెట్టింపు అయ్యే చోటుకి పంపించడానికి కేరింగ్ తీసుకుంటాను అని మనం ఈరోజు వాగ్దానం చేస్తున్నాము. డబ్బుకి వ్యర్థమైన ఖర్చులు కాకుండా డబ్బు అభివృద్ధి చెందే ప్లేస్కి పంపిస్తాను అని ఒక సంకల్పం చేసుకుంటున్నాము. అదే విషయాన్ని ప్రేమతో డబ్బుకు చెప్తున్నాము. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ. 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. లవ్ యూ మనీ.
so much. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 53, 54, 55, 56, 57, 58, 59, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. Love you, money. Thank you, money. Love you, money. Thank you, money. Love you, love you, love you, love you, love you. So much love you, money. Money. ఇంట్లో వాళ్ళకి కూడా ఎప్పుడు చెప్పలేదు కానీ డబ్బుకి మాత్రం ఎన్నిసార్లు చెప్పిస్తున్నారు మేడం మీరు. చెప్పండి పర్లేదు ఇంట్లో వాళ్ళకి కూడా. ప్రతి విషయంలోనూ కృతజ్ఞత బాగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ప్రేమను పంచాలి. ఐ లవ్ యూనే చెప్పవసరం లేదు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ చెప్తే ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. వాటర్ తీసుకొని EFTకి రాసేయండి. EFT రాసినప్పుడు మీకు చేస్తూ ఉన్న క్రమంలో దాని మీద నెగిటివ్ ఫీలింగ్స్ మొత్తం పోయినాయి అని అనిపించినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఎనర్జీని పైకి తీసుకురండి. నెగిటివ్ మొత్తం కిందకి వెళ్ళిపోయింది, ఎనర్జీని పైకి తీసుకురండి. నేను చేయలేను అని ఉంది, క్లియర్ చేసేసారు. ఓకే, మీ మైండ్లో నుంచి చెయ్యలేను అనేది వెళ్ళిపోయింది. వెంటనే మంచి ఎమోషన్ కనెక్షన్ తీసుకుని నేను చెయ్యగలను చేయండి. నేను చెయ్యగలను, ఐ కెన్ డూ. ఓకే, ఇంతకు ముందు క్లియర్ కొట్టారు, ఇప్పుడు క్లియర్ అవసరం లేదు. ఇంతకు ముందు క్లియర్ 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 చేస్తున్నారు కదా, క్లియర్ అవసరం లేదు. ఓకే, రాసుకోండి ఇంకా ఏమున్నాయి అనేది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏమైనా చిరాకు, కోపం, డిప్రెషన్, హ్యాపీగా లేని ఎమోషన్ ఏదైనా, ఎలాంటి ఎమోషన్ ఉన్నా మీ ఫేస్ లో, మీ మైండ్ లో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా లేని ఏ ఎమోషన్ అయినా కానీ క్లియర్ చేసేయచ్చు. మీ గమ్యాన్ని ఎప్పుడు దృష్టిలో ఉంచుకోండి. మీ గమ్యం వైపే, మీరు ఏం చేస్తున్నా మీ గమ్యం వైపుకే, మీ గోల్ వైపుకి వెళ్ళడానికి.
డబ్బు విషయంలో, డబ్బు సంపాదించడం విషయంలో బ్లాకేజెస్ ఉంటే క్లియర్ చేయండి. డబ్బుని ఖర్చు చేసే విషయంలో బ్లాకేజెస్ ఉంటే క్లియర్ చేయండి. డబ్బుని పొదుపు చేసే విషయంలో బ్లాకేజెస్ ఉన్నా క్లియర్ చేయండి. అంటే మీకు ఎక్కడ చేయాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలియట్లేదు అంటే అదే ఎమోషన్ తీసుకుని దాన్ని క్లియర్ చేసేయండి. పెట్టుబడులు ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు అనుకుంటే దాన్ని తీసుకుని క్లియర్ చేయండి. బడ్జెట్ వేసుకోవడం తెలియట్లేదు, అది క్లియర్ చేయండి. ఓకే, నేను చెప్తాను. మనీ విషయంలో కూడా 10 పాయింట్స్ రాసుకుని వాటి మీద కూడా రేపటి నుంచి చేద్దాం. ఓకే, ఇప్పుడు చేసేయండి. కొంతమందికి నేనే గొప్ప, నేను మాత్రమే గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. నా తర్వాత ఎవరైనా అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ని అంటే మేబీ ఈగో, సూపర్ ఈగో అలాంటిది ఏదైనా ఉండొచ్చు. దాన్ని కూడా క్లియర్ చేసుకోవాలి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. ఎవరు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరు ఎవరికంటే ఎక్కువ కాదు. ప్రతి ఒక్కరిలోనూ ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంటుంది. దేవుడు ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని ఒక మనిషిని సృష్టించడం జరుగుతుంది. అలాంటిది ఉన్నా క్లియర్ చేయండి. అందరూ సమానమే, అందరూ ఒకటే మూలం నుంచి వచ్చాము అనే విషయం తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా చాలా విషయాలు క్లియర్ అయిపోతాయి. ప్రేమ అనేది పెరుగుతుంది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తనను ప్రేమించుకున్నట్లే ఇతర వ్యక్తిని ప్రేమించగలిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. రిసోర్సిబుల్ ఎమోషన్స్ అన్ని కలుగుతాయి. క్లియర్ క్లియర్ క్లియర్. అందరినీ ప్రేమించే తత్వాన్ని కనుక మనం బిల్డ్ చేసుకుంటే యూనివర్స్ కనెక్షన్ చాలా త్వరగా మనకు వస్తుంది. ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలని చూడడం అలవాటైతే మనకన్నీ దూరంగా వెళ్తాయి. అదే లోపాలు అనేది సహజం, ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ వారిలో ఉన్న మంచిని మాత్రమే మనం తీసుకోవాలి, వాటి మీద ఫోకస్ చేయాలి. క్రిటిసైజ్ చేయకూడదు ఎవరిని. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే నేను కూడా పర్ఫెక్ట్ కాదు అనే విషయాన్ని రియలైజ్ అయినప్పుడు ఎవరిని తప్పుపట్టము, ఎవరి పట్ల అమానుషంగా ప్రవర్తించు.
అందరినీ సమానంగా చూసే మనస్తత్వాన్ని బిల్డ్ చేసుకుంటాము. ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని క్లియర్ కొట్టేయండి. నెగిటివ్ ఆలోచన వస్తే వెంటనే క్లియర్ చేస్తుంది. ఇప్పుడు స్వచ్ఛంగా ఉండగలుగుతాం. నెగిటివ్ ఆలోచన రావడం అంటే మనలో అలజడి రేగడం అని. నిశ్చలంగా ఉన్న వాటర్ లో ఒక రాయి వేస్తే ఎలా ఉంటుందో, ఒక నెగిటివ్ ఆలోచన మనలోకి వస్తే కూడా అలాగే ఉంటుంది. ఒక్కటి ఆగక అంచెలంచెలుగా ఆ ఆలోచన ఇంకొక 10 ఆలోచనలు జత చేస్తూ అవి పెరిగిపోతూ వాటినే మేనిఫెస్ట్ చేసే స్థితికి మనం తీసుకెళ్తుంది. అందుకే ఒక ఆలోచన వచ్చింది మన మైండ్ లోకి అంటే వెంటనే దాన్ని క్లియర్ చేసేస్తే దాని ప్లేస్ లో ఒక పాజిటివ్ థాట్ ని ఇంజెక్ట్ చేస్తే ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ మీ దగ్గరికి ఒక నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని తీసేస్తూ దాని ప్లేస్ లో ఒక పాజిటివ్ థాట్ ని ఇంజెక్ట్ చేయండి. మీరు ఐడెంటిఫై చేయగలరు. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయలేను, భయం ఉంటే భయాన్ని తీసేయండి. క్లియర్. నేను బిజినెస్ ని స్టార్ట్ చేయగలను. ఎంతో మంది చేశారు. చేసిన వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ చదవచ్చు. మనకి కొంత మోటివ్ అనేది వచ్చేస్తుంది. చిన్న ప్రయత్నం అందుకోవడానికి మనం చేసే చిన్న ప్రయత్నం. క్లియర్. ఒక ప్లేస్ లో మీరు చక్కని బిల్డింగ్ కట్టాలి అనుకుంటే ముందు అక్కడ ఉన్న చెత్త చెదారం అంతా తీసేస్తారు. ఆ ప్లేస్ అంతా లెవెల్ చేస్తారు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. అలాగే మీ జీవితం అనే ప్లేస్ లో మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. అక్కడ ఉన్న ఆలోచనలు నెగటివ్ అన్రిసోర్సబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ని రిసోర్సబుల్ స్టేట్ ఆఫ్ మైండ్ గా మార్చుకుంటున్నారు. ఫస్ట్ అక్కడ మీకు కావలసిన బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకుని EFT అయిపోయిన వాళ్ళందరూ వాటర్ తీసుకోండి. మీకు కావాల్సింది చక్కని వాటర్ తాగి మరీ ఫుల్గా కాదు. వాటర్ తీసుకుని పొజిషన్ లోకి వెళ్ళిపోండి. మొదట నేను చెప్పిన స్థితిలోనే ఉండి బాడీని రిలాక్స్ చేయండి. బ్రీతింగ్ టెక్నిక్ చేయండి. తర్వాత చక్రాస్ చెప్పేటప్పుడు కుబేర ముద్రలోకి వచ్చేయండి. ఈరోజు చక్ర చెప్తాను. కుబేర ముద్ర చూడండి. ఈ చివరి 2 ఫింగర్స్ ని ఇలా ఫోల్డ్ చేయండి. చిటికెన వేలు ఉంగరపు వేలుని అరచేతిలోకి ఫోల్డ్ చేయండి. రిమైనింగ్ 3 ఫింగర్స్ ని ఇలా కలపండి. 2 చేతులు. ఓకే. ఇవి ఆకాశం వైపుకి పెట్టండి. ఇలా. ఎస్. ఇవి చక్ర యాక్టివేట్ చేసేటప్పుడు ముద్రను చేంజ్ చేయండి. ఓకే. చక్రాలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్
మీరు బాడీని బ్రీతింగ్ టెక్నిక్ నార్మల్గా ఇలా చేసేయండి. ఓకే, అంటే మళ్ళీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ముందే చెప్తున్నాను. లేదు అదే స్థితిలో చేస్తాను అంటే నో ప్రాబ్లం మీరు. కానీ కుబేర ముద్ర కొంచెం పవర్ఫుల్ మనీ అట్రాక్షన్ కి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సింపుల్ ఏం లేదండి. ఈ రెండు చిటికెన వేలు ఉంగరపు వేలు చివరి 2 వేళ్ళని అరచేతిలోకి నొక్కి పెట్టి రిమైనింగ్ 3 ఫింగర్స్ ని కొనలు కలిసేటట్లు కలపడం ఉంది. చేతులు ఏ ముద్రకైనా చేతులు పైకే ఉండాలి ఇలా. మనం ఏ ముద్ర పెట్టినా కానీ. ఓకే, కుబేర ముద్ర తీసుకోండి. దీన్ని కుబేర ముద్ర అంటాం. ఈ కుబేర ముద్ర తీసుకోండి. ఓకే, స్టార్ట్ చేయండి. ఈ బాడీని రిలాక్స్ చేయండి. బ్రీతింగ్ టెక్నిక్ చేయండి. బ్రీతింగ్ ద్వారా మైండ్ని కంటి చూపు పైకి చూస్తూ క్లోజ్ చేయండి. మెల్లగా ప్రాక్టీస్ చేయండి. తాడై నుంచి 2 కనుబొమ్మల మధ్య నుంచి బయటికి చూడడానికి ట్రై చేయండి. వెన్నుపూసని స్ట్రైట్ గా ఉండడానికి నిలబెట్టడానికి ప్రయత్నించండి. హెడ్ భూమికి సమాంతరంగా ఉండడానికి ప్రయత్నించండి. పైకి కిందకి వాల్చొద్దు, పక్కకి అటు ఇటు తిప్పొద్దు. బాడీని రిలాక్స్ గా పెట్టేసి అలా ఉంచండి. మీరు కనుగుడ్లను పైకి ఉంచినంతసేపు మీకు నిద్ర రాదు. మీ లోపలికి వచ్చే ఆలోచనలను బట్టి కన్ను దృష్టి అనేది కూడా పక్కకి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మీరు కొంతకాలం మీ బాడీ పోస్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ కాన్సన్ట్రేషన్ లో మీకు నిశ్చలత వచ్చిన తర్వాత మీరు చక్రాస్తిని, కుండలిని ఏదైనా మీరు ఏ ధ్యానం చేసినా మీరు త్వరగా దానిలో ముందుకెళ్ళగలుగుతారు. అంటే బేసిక్ లో బేసిక్ అన్నమాట. జస్ట్ ఇప్పుడు నేను చెప్పేది ధ్యానం, యోగం ఇంకా చాలా ఉంటాయి కాబట్టి జస్ట్ బేసిక్స్ మాత్రం చెప్తున్నాను నేను. ఆ స్థితిని అలవర్చుకుంటే ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. మన క్లాసులు అయ్యేలోపు మీకు ఎంతవరకు మీరు ఏ పొజిషన్ వరకు వెళ్ళగలిగారో ఆ పొజిషన్ వరకు దైవ చిత్తానుసారం ముందుకు వెళ్ళొచ్చు. రిలాక్స్. తలని తిప్పొద్దు రవీందర్ రెడ్డి గారు. స్ట్రైట్ గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. నిద్ర వస్తుంది, కళ్ళు పైకి పెట్టండి. కళ్ళు గుడ్లని నార్మల్ గా చూసే స్థితి కంటే పైకి చూడండి. మీకు కళ్ళని అక్కడ నిలపలేకపోతున్నాము అనుకుంటే మీరు రూఫ్ ని చూడండి. కరెక్ట్ గా మీ తలపై ఉన్న రూఫ్ ఏదైతే ఉందో ఆ రూఫ్ ని చూస్తూ క్లోజ్ చేయండి. కళ్ళు దృష్టిని అక్కడే ఉంచడానికి ట్రై చేయండి. నిద్ర రాదు, ఆవులింతలు రావు. చాముండేశ్వరి గారి వీడియో ఆన్ చేసుకోండి. రాధారాం గారు అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. ఈ క్లాసెస్ లో నేర్చుకుంటే మీకు తర్వాత అయినా ఓకే మిస్టేక్స్ ఇక్కడ కరెక్షన్ చేసుకుంటే మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు తర్వాత. ఓకే ఓకే సార్.
బ్రీతింగ్ తీసుకోండి. బాడీ అంతా రిలాక్స్ చేయండి. బాడీ అంతా రిలాక్స్ చేయండి. మీరు ఒకే ప్లేస్ లో ఒకే టైంలో చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా కొన్ని రోజులు మీరు కూర్చోగానే మీ బాడీ రిలాక్స్ అయిపోతుంది, మీ మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. మినిమం ఒక 90 days 120 days మీరు ఇలాగే ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఏ స్థితిలోకి ఆల్ఫా స్టేట్ లోకి ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్ళాను. దాని గురించి చెప్తాను. ఆల్ఫా స్టేట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది. రిలాక్స్, రిలాక్స్. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Release. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఈ బ్రీతింగ్ లో ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిలిపివేత అనేవి 3 కూడా సమానమైన స్థాయిలో ఉండాలి. ఒకే టైం సెన్స్ ఉండాలి ఇక్కడ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. తీసుకోవడం నిదానంగా తీసుకోండి. హోల్డ్ చేయండి. రిలీజ్ చేసేటప్పుడు నోటి ద్వారా నిదానంగా రిలీజ్ చేయండి. అంత టైం తీసుకొని రిలీజ్ చేయండి. ఒకేసారి వదిలేయద్దు. తీసుకుని రిలాక్స్ గా వదులుతుంటే మన బాడీలో శ్వాసనాళాలలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. ఎక్కడ అడ్డంకులు అనేవి ఉండవు. అడ్డు లేనప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. టేక్ ఏ డీప్ బ్రీత్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఆకర్షణ చేసుకుందాం. Take a deep breath. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Hold చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12. రిలీజ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. కళ్ళు మూసుకుని ఉండండి. కుబేర ముద్రలోకి రండి. పిటికల వేలు ఉంగరపు వేలుని అరచేతిలోకి మడిచి 3 చూపుడు వేలు, బొటన వేలు, మధ్య వేలు యొక్క కొనల్ని కలపండి. అవి ఆకాశం వైపు చూస్తున్నట్లు పెట్టి మీ థైస్ మీద పెట్టుకోండి. రిలాక్స్ గా థైస్ మీద పెట్టుకోండి. రిలాక్స్. రిలాక్స్, రిలాక్స్. నేను చెప్తున్న మాటలు వినండి. నేను ఎక్కడైతే చెప్తున్నానో ఆ ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి.
మన శరీరంలో మెదడు ఉంది, అది తలలో ఉంటుంది. దానికి సంబంధించిన ప్రతి అవయవాన్ని మనం చూడగలము, చూపించగలము, ఇతరులకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలము. దానికి కావలసిన శస్త్రచికిత్సలు కూడా మనం చేయగలము. మెదడుకి సంబంధించిన ప్రతి పనిని మనం ఫిజికల్ గా చూపించగలము. కానీ మనస్సు అనేది మరొకటి ఉన్నది. మెదడు వేరు, బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. మెదడు వేరు, మనస్సు వేరు. మరి మనస్సు ఎక్కడుంది అంటే మనస్సుని మనం చూయించలేము. అది వస్తు రూపంలో, భౌతిక రూపంలో, అవయవం రూపంలో లేదు. సో మరి అది ఎక్కడ ఉంటుంది అంటే అది ఉంది, దాని ఉనికి ఉంది. గాలి ఉంది కానీ దానిని మనం చూడలేము, కానీ ఉంది. దాని ఫీలింగ్స్, దాని ప్రెజెన్స్ ని మనం ఎంజాయ్ చేస్తాము. అలాగే మనస్సుని చూడలేము కానీ దాని ప్రెజెన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆ మనస్సు ఎక్కడ ఉంటుంది అంటే వెన్నుపూసలో ఉంటుంది అనేది కొంతమంది, అంటే అణువణువులోనూ ఉంటుంది, చక్రాస్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేది కొంతమంది యొక్క నిర్ధారణ. బాడీలో ప్రతి అణువులోనూ ఉంటుంది. పెయిన్ వస్తే ప్రతి చోట వస్తుంది, హ్యాపీ అనిపిస్తే బాడీ అంతా పులకరిస్తుంది, అట్లా ప్రతి చోట ఉంటుంది. మరి మనసుకి కూడా కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి. మన హైపర్ యాక్టివ్ గా మైండ్ పనిచేయకపోవడానికి కొన్ని బిలీఫ్స్ తో, కొన్ని రకాల లింబింగ్ బిలీఫ్స్ ని పెట్టుకుని, కొన్ని రకాల ఎమోషన్స్ తో మనసుని కూడా మనం బ్లాకేజెస్ క్రియేట్ చేసుకున్నాం. బాడీలో ఎలా అయితే బ్లాకేజెస్, బ్లడ్ సర్క్యులేషన్ లో బ్లాకేజ్ ఉంటుందో అలాగే మైండ్ లో కూడా కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి. దానివల్ల చక్కగా హై ఎనర్జీతో ఫ్లో అవ్వాల్సిన చక్రాస్ బ్లాకేజెస్ కి గురయ్యి స్ట్రక్ అయిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు ఉన్న ఉత్సాహం, సంతోషం లేకపోవడానికి కారణం, ఒకప్పుడు ఉన్న ఎనర్జీ లేకపోవడానికి కారణం కొన్ని రకాల ఆలోచనలు. అది చక్రాస్ రూపంలో శరీరంలో ఉన్న శక్తి ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఎనర్జీ ఫ్లో అవ్వకపోవడం వల్ల మనిషికి శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా వెనుకబడిపోయిన తనం ఏర్పడ్డాయింది. ఆ విషయాన్ని మనం గుర్తించి మరలా మన యొక్క చక్రాస్ ని ఉన్న బ్లాక్ ని క్లియర్ చేసుకుని మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసుకోవడం వల్ల ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. మనకి చాలా చక్రాస్ ఉంటాయి కానీ 7 చక్రాస్ ని మెయిన్ గా చెప్పుకుంటాం. దానిలో మొదటిది మూలాధార చక్ర. మూలం, ఆధారం, సృష్టికి మూలం, ఆధారమైన జననేంద్రియాలు, వెన్నెముక యొక్క చివరి భాగము. మనం స్ట్రైట్ గా కూర్చున్నప్పుడు మన వెన్నుపూస చివరి భాగము భూమికి మధ్య ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనకి చక్ర ఉంటుంది. మీరు ప్లేస్ ని ఐడెంటిఫై చేయండి. మన వెన్నుపూస యొక్క చివరి భాగం, మొత్తం వెన్నుపూసలోనే చక్రాస్ అన్ని ఉంటాయి. ఈ కాన్సన్ట్రేషన్, ఫోకస్ మొత్తం ఈ స్పైనల్ మీదే ఉంచండి. వెన్నుపూస యొక్క చివరి భాగం భూమి, మనం కూర్చున్నప్పుడు భూమికి వెన్నుపూసకి చివర ఏదైతే ఉందో ప్లేస్, ఆ ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది మూలాధార చక్ర. దానిని ఒక కలర్ లో చూడొచ్చు మనం. దాని యొక్క కలర్ ఎరుపు, రెడ్ కలర్. రెడ్ కలర్ గా చూడండి. అక్కడ ఒక చక్ర లాగా చూడండి, ఒక చక్రం లాగా స్పిన్నింగ్ ఉంటుంది కదా, స్పిన్నింగ్ తిప్పుతూ ఉంటారు. అలా ఒక చక్రాన్ని చూడండి, కలర్ ని చూడండి.
రెడ్ కలర్ని. అది గుండెలు అంటే చుట్టుకుని మన చక్రాలు కనుక ఎలా ఉంటాయి, జంతికలు చుట్టుకుని ఎలా ఉంటాయో అక్కడ పాము చుట్టుకున్నట్లు అలా చుట్టుకుని ఉంటుంది అనమాట ఆ చక్ర. అది స్ట్రక్ అయి ఉండడం వల్ల మన మేనిఫెస్టేషన్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడు యాక్టివ్ చేసుకుంటాము. మీ మైండ్ని రిలాక్స్ చేయండి, మీ బాడీని రిలాక్స్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా వెన్నెముక యొక్క చివరి భాగం మూలాధార చక్ర, రూట్ చక్ర అని కూడా పిలుస్తాము. ఆ చక్ర మీద కాన్సన్ట్రేట్ చేసి రెడ్ కలర్ చూస్తూ దానిని ఒక మంత్రం ద్వారా, ఒక శబ్దం ద్వారా కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. దానిని లం అని పలుకుతాం. LAM లం. లం అని పలకాలి. LAM. నేను ఇక్కడ పలికినప్పటికీ జూమ్ కాబట్టి వాయిస్ మీకు పూర్తిగా వినిపించదు, బట్ నో ప్రాబ్లం. మీరు లం ని ప్రాక్టీస్ చేయండి 7 times. డీప్ బ్రీత్ తీసుకుని లం అంటూ 7 సార్లు ఉచ్చరించండి. ఎల్ని ఎంతసేపు ఉచ్చరిస్తున్నారో, ఏని ఎంతసేపు ఉచ్చరిస్తున్నారో, ఎంని ఎంతసేపు. అంటే 3 ఈక్వల్ గా బ్రీతింగ్ ఎలా చేస్తామో ఈ 3 పదాలని కూడా ఈక్వల్ గా పలకండి. కాన్సంట్రేషన్ రూట్ చక్ర మీద ఉంచండి. ఆ కలర్ ని చూడండి. ఆ చక్ర అక్కడ స్ట్రక్ అయిపోయిన చక్రాన్ని స్పిన్ అవుతున్నట్లు, తిరుగుతున్నట్లుగా ఇమాజిన్ చేస్తూ లంని ఉచ్చరించండి. లం. లం. 7 times అయిపోయిన వాళ్ళు చక్ర మీదే కాన్సన్ట్రేషన్ తో ఉండండి. ఇంకా ఎక్కువ టైం చేయొచ్చు. ఒక సైకిల్ 7 times, అలా 3 cycles వరకు చేసుకోవచ్చు. బట్ మనం సమయాభావం వల్ల 1, 2, 3 cycles వరకు మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. అలసట ఉన్నా, నిద్రలేని ఉన్నా, ఏదైనా అన్కంఫర్ట్ ఉన్నా ఈ చక్ర యాక్టివేట్ అయితే క్లియర్ అవుతుంది. మనీ విషయంలో కూడా మూలాధార చక్ర చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. చక్ర
మంత్రోచ్చరణ అయిన వాళ్ళు ప్రశాంతంగా చెప్పండి. I am rich. I am abundant. I am perfect. I am powerful. I am great. I am love. I am light. Wherever I go, money comes to me. Money comes to me easily and effortlessly. Money comes to me easily and effortlessly. I am powerful money magnet. I am powerful money manager. I am genius. I am creator. I am successful person. All is well in my life. All is well in my life. My business is growing, expanding, and thriving. My business is growing, expanding, and thriving. I am successful person. I am wonderful person. I am unique person. I love myself. I love universe. I love my family. My family loves me. I love myself. My business is growing, expanding, and thriving. My business is growing, expanding, and thriving. I love myself. I love myself. నేను చేస్తున్న ప్రతి పనిలోనూ సక్సెస్ ని చూస్తున్నాను. నేను ప్రతి రోజుని అద్భుతంగా మలుచుకుంటున్నాను. నా జీవితం నా చేతులలోనే ఉంది. నా ఆలోచనల ఆధారంగా నా జీవితాన్ని సృష్టించుకుంటున్నాను. నేను ప్రతిదీ మంచి ఆలోచనలు చేస్తూ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి నా యొక్క ఆలోచన విధానాన్ని చక్కని స్థితిలోకి మార్చుకున్నాను. నేను చేసే ప్రతి ఆలోచనని సమర్థవంతంగా నిజం చేసుకోగలిగిన క్యాపబిలిటీ నాలో ఉన్నది. నాలో మేనిఫెస్టేషన్ పవర్ ఉంది. ఈరోజు నా యొక్క శక్తి సామర్థ్యాలు నాకు తెలిసినవి. నేను ప్రతి విషయాన్ని చక్కగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటూ అది నా జీవితానికి ఉపయోగపడే విధంగా
ఆలోచనలు చేస్తాను. నా జీవితంలో ప్రతిదీ మంచిదానిని మాత్రమే ఆకర్షిస్తాను. నేను ఆలోచించే ప్రతిదీ నా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంది. నేను చక్కని ఆలోచనాపరుణ్ణి. గొప్ప ఆలోచనలు అద్భుతాలను సృష్టిస్తాయని నాకు తెలుసు. అందుకే నేను గొప్ప ఆలోచనలు చేస్తూ ఉన్నాను. మేనిఫెస్టేషన్ అంటే ఏమిటో నాకు తెలిసింది. నేను ఏ విషయం గురించి అయితే బలంగా ఆలోచిస్తున్నానో అదే నా జీవితంలోకి వస్తుందని నేను అర్థం చేసుకున్నాను. నా జీవితంలో సమృద్ధి గురించి నేను నిరంతరం ఆలోచిస్తూ ఉన్నాను. సంపద గురించి ఆలోచిస్తున్నాను. ఐశ్వర్యం గురించి ఆలోచిస్తున్నాను. ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను. చక్కని వాతావరణాన్ని నా చుట్టూ సృష్టించుకుంటున్నాను. చక్కని అన్యోన్యతను, సంబంధ బాంధవ్యాలను ఎప్పుడు నాతో ఉంచుకుంటున్నాను. నిరంతరం నా చుట్టూ ప్రేమని ప్రసరిస్తూ ఉన్నాను. నన్నందరూ ఇష్టపడుతున్నారు. నన్నందరూ ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రేమను పొందగలుగుతున్నందుకు కృతజ్ఞతలు. నేను నమ్మకాన్ని పెళ్లి చేసుకున్నాను. నేను నిజాన్ని మాట్లాడుతున్నాను. నన్ను అందరూ నమ్ముతున్నారు. ఎదుటివారికి ఉపయోగకరమైన మాటలను, ఎదుటివారికి సంతోషం కలిగించే మాటలను మాత్రమే మాట్లాడుతున్నాను. అందరిలోనూ లోపాలు ఉంటాయని నాకు తెలుసు. కానీ ప్రతి వ్యక్తి ఒక స్పెషల్ అని కూడా నాకు తెలుసు. ఒక వ్యక్తిలో ఉన్న ఆ యూనిక్ స్పెషాలిటీని మాత్రమే నేను చూస్తాను. నేను సరిదిద్దలేని వాటిని ఈ దైవానికి అప్పగిస్తున్నాను. దైవానికి ఉన్న శక్తితో ప్రతిదీ హీల్ చేయబడుతున్నది. నా చుట్టూ చక్కని వాతావరణం ఏర్పడుతుంది. సంపద, సమృద్ధి, సంతోషము, ఆనందము, ఐశ్వర్యంతో నేను నా చుట్టుపక్కల ఎప్పుడు ప్రేమ, సంతోషం విస్తరిస్తూ ఉంది. నేను కలిగి ఉన్న ప్రతి దానికి నిరంతరం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. నా సెన్స్ ఆర్గన్స్ అన్ని చక్కగా పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. నా డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. రీప్రొడక్షన్ సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నందుకు కృతజ్ఞతలు. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతున్నందుకు కృతజ్ఞతలు. ధన ప్రవాహం నిరంతరం నా జీవితంలో జరుగుతున్నందుకు కృతజ్ఞతలు. చక్కని సంబంధ బాంధవ్యాలు నా జీవితంలో ఉన్నందుకు కృతజ్ఞతలు. చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. నా భాగస్వామితో నాకున్న అన్యోన్యతకు కృతజ్ఞతలు. నా కుటుంబంతో నేను గడుపుతున్న ప్రతి సెకండ్కి కృతజ్ఞతలు. నేను ప్రొడక్టివిటీగా పనిచేయగలుగుతున్నందుకు కృతజ్ఞతలు.
శక్తి వంచన లేకుండా నా వృత్తి పట్ల నేను బాధ్యతగా ఉన్నాను. కృతజ్ఞతలు. నా వృత్తి పట్ల నేను అపారమైన కృతజ్ఞతతో ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ సమాజం పట్ల నేను కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ. నా శక్తి వంచన లేకుండా ఈ సమాజ అభివృద్ధికి నిరంతరం తోడ్పడుతూ ఉన్నాను. కృతజ్ఞతలు. రేపటి తరాన్ని చక్కని సమాజాభివృద్ధికి సిద్ధం చేయగలుగుతున్నాను. కృతజ్ఞతలు. రేపటి తరం అంటే నా బిడ్డలు. వారి యొక్క అభివృద్ధి దేశాభివృద్ధి అని నాకు తెలుసు. నేను పుట్టిన ఈ దేశాన్ని బట్టి నేను గర్వంగా ఉన్నాను. నా భాషను బట్టి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను నివసిస్తున్న ఈ భూమికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పంచభూతాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ మనీ. ఈ రోజును నేను సమర్థవంతంగా నిర్వహిస్తాను. ప్రొడక్టివిటీగా పనిచేస్తాను. ఈ రోజును నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. నిన్నటి కంటే ఈ రోజుని మరింత గొప్పగా మార్చుకుంటున్నాను. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హ్యాండ్స్ ని రబ్ చేయండి. వెచ్చదనం బాడీ అంతా స్ప్రెడ్ చేసి థ్యాంక్ యూ, లవ్ యూ, కృతజ్ఞత భావంతో, ప్రేమ భావంతో, ఆప్యాయతతో, కేరింగ్ తో మీ బాడీ పట్ల ప్రవర్తించండి. థ్యాంక్ యూ. లవ్. Thank you. Thank you. Thank you, Mani. Thank you, Mani. Love you. 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 Thank you. Love you so much. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. ఒక సెకండ్ కళ్ళు మూసుకుని మీ ఫ్యామిలీని, మీ బిజినెస్ చేస్తుంటే మీ కస్టమర్స్, ఉద్యోగం చేసేవాళ్ళు, మీ ఆఫీస్ అట్మాస్ఫియర్ ని
మీ ఫ్రెండ్స్ ని, రిలేషన్స్ ని, మీకు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని, మీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ గ్రూప్ లో ఉన్న వారిని ఒక్కసారి అలా చూసుకుంటూ వచ్చేయండి. ఇద్దరికి ఇద్దరిని ఉద్దేశిస్తూ చెప్పండి. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, మనోవాంఛ సిద్ధిరస్తు, విజయోస్తు, విజయోస్తు, విజయీ భవ, విజయీ భవ, మోర్ మనీ పవర్ టు యు ఆల్, more money to you all, more energy power to you all, more energy power to you all. మీరు బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నన్ను, నా కుటుంబాన్ని సంతోషంగా, సమృద్ధిగా, ఆనందంగా ఉండాలి అని బ్లెస్ చేసే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అటెండ్ చేసుకోండి. అవకాశం ఉన్నవాళ్ళు రెడ్ వాలెట్ నే యూజ్ చేయండి. రెడ్ వాలెట్ కంపల్సరీ మీ దగ్గర ఉండేటట్టు చేసుకోండి. ఓకే, ఎస్. మనం ఇప్పటికి 4 యూనివర్సల్ లాస్ గురించి చెప్పుకున్నాము. ఒకసారి చెప్తారా ఆ యూనివర్సల్ లాస్ 4 ఏమేంటి అనేది? ఒక్కొక్క దాని డెఫినేషన్ ఒక్కొక్కరు చెప్పండి. ఒకళ్ళు ఒకటి చెప్పి దాని డెఫినేషన్ చెప్పండి. టక్మని గుర్తొచ్చేయాలి. ఫస్ట్ లా ఏంటి, దాని అర్థం ఏంటి? సెకండ్ లా ఏంటి, దాని అర్థం ఏంటి? లా ఆఫ్ డివైన్ అండి. ది లా ఆఫ్ డివైన్. డివైన్ మనం అంతా ఒకటే అని కమిట్ చేయబడిందండి. మనం చేసే పనులు, చెప్పే మాటలు, మీకు అర్థమైంది చెప్పండి. అలాగంటారా? పక్కన పెట్టండి, మీకు అర్థమైంది చెప్పండి. అదేండి లా ఆఫ్ వన్నెస్. మనం ఎంత కూడా యూనివర్స్ తో ఒకరినొకరు కనెక్ట్ అయి ఉన్నాం. అది ఆ కనెక్షన్ వల్ల మన ఆలోచనలు కానీ, మనం చేసే పనులు కానీ, ప్రతిదీ కూడా దాని యొక్క ఆ వేవ్స్ యొక్క ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఆ ఆలోచన భావం యూనివర్స్ లో మనకి, యూనివర్సిటీకి కూడా ఒకరికి లింక్ ఉండటం మూలంగా అది మనకి సత్సంబంధాలు ఉంటాయి అనేది నాకు అర్థం. ఓకే, యూనివర్స్ లో ఉన్న ప్రతి దానికి మరొక దానితో కనెక్షన్ ఉంది. అది వస్తువైనా, మనిషైనా, మొక్కలైనా ఒక శక్తి రూపంలో కనెక్ట్ అయి ఉంటుంది. ఎనర్జీ రూపంలో కనెక్ట్ అయి ఉంది. ఎస్, కనెక్ట్ చేయబడి ఉన్నాం మనం అందరం. మనం ఇతరులతో కనెక్ట్ చేయబడ్డాం, అట్ ది సేమ్ టైం యూనివర్స్ తోను కనెక్ట్ చేయబడ్డాం. అది గాడ్ తో, అని యూనివర్స్, గాడ్, వాట్ ఎవర్ మేబీ, సూపర్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీకి మనం కనెక్ట్ చేయబడ్డాము. ఒక్కళ్ళ ఎనర్జీకి కనెక్ట్ చేయబడ్డాము. అంటే మనం అందరం కూడా ఒకటే అని అర్థం. లా ఆఫ్ డివైన్ వన్నెస్, దైవ ఏకత్వ చట్టం. ఓకే, సెకండ్ ఇంకొకటి చెప్పండి. రెండోది ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి? ఎల్ఆర్డి గారు చెప్తున్నారా? అన్మ్యూట్ చేసుకోండి. చెప్తాను, అన్మ్యూట్ చేసుకోండి.
ఓకే, చెప్పండి. ద లా ఆఫ్ వైబ్రేషన్. ఓకే, వైబ్రేషన్ యొక్క చట్టం మనకు వచ్చే అన్ని ఆలోచనలతో సహా విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒక మీకు శక్తితో అర్థమైంది రూపొందింది. మీకు అర్థమైంది చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. దాన్ని అంటే మీరు రాసుకున్నది కాదు, మీకు ఇప్పటికిప్పుడు అడిగితే మీ మైండ్ లో దాని మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్పండి. ఇప్పుడు లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఒక మొత్తం వైబ్రేషన్ అనేది ఒక ఎనర్జీతో కూడుకొని ఉంటుంది. ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మనకు మేనిఫెస్ట్ కావాలంటే మనం రిలీజ్ చేసే ఒక ఫ్రీక్వెన్సీ మనం కోరుకున్న ఫ్రీక్వెన్సీతో సరితూగాలి. ఎస్ ఎస్ ఈ రెండు ఫ్రీక్వెన్సీలు ఏకమైనప్పుడు మాత్రమే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఎస్ అంతే. ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఈవెన్ థాట్స్ కి కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, మనం కోరుకునేది ఏదైతే ఉందో దాని వైబ్రేషన్ కి మన వైబ్రేషన్ ఆ కంపనానికి ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా అది మన లైఫ్ లో జరుగుతుంది. మన వైబ్రేషన్ కూడా ఆ ఈక్వల్ గా వెళ్ళినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. ఎస్ అంతే. ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు మేడం? ఇప్పుడు మనీకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది కదా, అది ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అందుకే మీ ఎమోషన్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్పాను. ఒక ఎమోషన్ మీరు క్యారీ చేస్తున్న టైంలో రిసోర్సిబుల్ స్టేట్ లో ఉన్నారా, అన్రిసోర్సిబుల్ స్టేట్ లో ఉన్నారా, హై వైబ్ లో ఉన్నారా, లో వైబ్. హై వైబ్ కి కొన్ని చెప్పాను, లో వైబ్ కి మీకు కొన్ని చెప్పాను. మీరు ఏ వైబ్ లో ఉన్నారు, ఏ వైబ్రేషన్ లో ఉన్నారు, అంటే మనీకి ఒక దానికి ఈక్వల్ వైబ్రేషన్ కావాలి అంటే హై వైబ్రేషన్ లో ఉండాలి. హై వైబ్రేషన్ కి సంబంధించిన లక్షణాలు మీ దగ్గర ఉన్నాయా ఆ థాట్ మీలోకి వచ్చినప్పుడు? అన్నింటికంటే హై లెవెల్ వైబ్రేషన్ ఏంటి అంటే అన్కండిషనల్ లవ్. మీరు ఫోకస్ దాని మీద ఎందుకు చేయకూడదు? ఒక దాని మీద అన్కండిషనల్ లవ్ ని మీరు ఏర్పరచుకున్నప్పుడు అదే హై వైబ్రేషన్ అయినప్పుడు దానికంటే చిన్న ఏ వైబ్రేషన్ ఉన్నా కానీ మీరు మేనిఫెస్ట్ చేయగలరు కదా. ఒక వ్యక్తి మీద అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఆ వ్యక్తి మీద ఏం చేసినా కోపం రాదు. మీ మనవడు మీద అన్కండిషనల్ లవ్ మీకు ఉంటుంది. దానికి ఎలాంటి కండిషన్స్ ఉండవు. కింద పడినా వాడి మీద ప్రేమ ఉంటది, వాడు బురద పూసుకున్నా ప్రేమ ఉంటది, వాడు నల్లగా ఉన్నా ప్రేమ ఉంటది, అసలు చికచికా చేసుకున్నా గానీ ప్రేమ ఉంటది, తప్పు చేసినా ప్రేమ ఉంటది. ఎందుకు అంటే మనకి తెలియకుండా అన్కండిషనల్ లవ్ పెంచుకున్నాం. మనం ఆ ఎఫెక్షన్ పెంచుకున్నాం. అది హై వైబ్. ఇంకా వైబ్రేషన్ లోనే హై వైబ్. ఇంకా ఆ వైబ్రేషన్ ని మిగిలినవి నేను చాలా చెప్పాను, మీకు 7-8 చెప్పాను. హై వైబ్, లో వైబ్. ఆ వైబ్రేషన్ హై వైబ్ అంటే మీలో లో వైబ్ ఉంది అనుకున్నారు అనుకోండి, ఆ వైబ్రేషన్ మీకు తెలిస్తే ఓకే ఈ వైబ్రేషన్ లో నేను ఉన్నాను, ఉండాల్సింది ఇది కాదు, ఇక్కడ ఉండాలి అనేది మీకు అవగాహన వస్తే అప్పుడు మీరు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతారు. ప్రతిదానికి ఉంటుంది, హెడ్ ఉంటుంది. అది వేవ్స్, బ్రెయిన్ వేవ్స్ చెప్తాను నేను. రేపు నుంచి స్టార్ట్ చేస్తాను. ఆ బ్రెయిన్ వేవ్స్ చెప్పేటప్పుడు ఆల్ఫా స్టేట్ అని ఆ స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. అప్పుడు చెప్తాను. ఈ వైబ్రేషన్ ఏంటి అంటే ఎమోషనల్ గా కనెక్షన్ వైబ్రేషన్ అన్నమాట. ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ని మీరు వైబ్స్ తో కలవచ్చు. ఆ వైబ్స్ మీకు సంతోషాన్ని కలిగించాలి. మీకు హై వైబ్స్ గురించి చెప్పిన వాటన్నిటిలో ఉన్నారా, లేకపోతే లో వైబ్స్ లో ఉన్నారా చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ప్రతి ఆలోచనని చెక్ చేయలేరు కాబట్టి ఎమోషన్ ని చెక్ చేయండి అంటున్నాను. ఓకే, వైబ్రేషన్ అట్లా తీసుకోవచ్చు. ఈ ఫ్రీక్వెన్సీలోకి ఎలా వెళ్ళాలి, ఇంత క్వాంటిటీ అంటే కేజీ 2 కేజీల క్వాంటిటీనా, అవన్నీ మన వల్ల కాదు కాబట్టి
మన లోపల ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనే దాన్ని మనం క్యాచ్ చేసినప్పుడు వైబ్రేషన్ లో మనకు తెలుస్తుంది దానికి మ్యాచ్ అయ్యే వైబ్రేషన్ లో ఉన్నామా, లో వైబ్రేషన్ లో ఉన్నామా అనేది మనకి తెలుస్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ మూడోది చెప్పండి. చెప్తే అర్థమైంది త్వరగా మేడం, అర్థమైంది. చెప్తే కొత్త దానికి వెళ్దాం. థర్డ్ వన్. లా ఆఫ్ యాక్షన్ మేడం. ఓకే, యాక్షన్ అనేది మనకి ఏదైనా మేనిఫెస్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం అనమాట. మనం మేనిఫెస్ట్ చేసిందే మనకి యాక్షన్ ద్వారా చేసి మనం దాన్ని రిజల్ట్ గా తీసుకుంటాము. అవన్నీ మన థాట్స్ ద్వారా, మన యొక్క డ్రీమ్స్ ద్వారా, ఎమోషన్స్ ద్వారా మనం చేసుకుంటాం. ఓకే. మనం అంటే మనకు కావాలనుకున్న దాన్ని మేనిఫెస్ట్ చేయడానికి మన థాట్స్ ని ఉపయోగిస్తాము, మన డ్రీమ్స్ ని ఉపయోగిస్తాము, మన వర్డ్స్ ని ఉపయోగిస్తాము. ఇలా మన థాట్స్ ఏవైతే కోరుకున్నాయో, మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా వాస్తవ రూపంలోకి రావడానికి ఇంకొకటి ఉంటుంది కనెక్షన్. అదేంటంటే ద లా ఆఫ్ యాక్షన్. అంటే ఈ సృష్టిలో ఏదైనా కానీ భౌతిక రూపంలో కనిపించాలి అంటే యాక్షన్ రూపంలో ఎంతో కొంత చేయాల్సి ఉంటుంది. మనం ఆలోచించినంత మాత్రాన అది వాస్తవ రూపంలో రావడానికి మధ్యలో ప్రాసెస్. మంచి ఫుడ్ తినాలనిపించినప్పుడు ఆ ఫుడ్ ని కొంత ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే యాక్షన్. అంటే ఏ పని చేయకుండా రిజల్ట్ రూపంలో చూడలేము కాబట్టి మన ఆలోచనలకి తగ్గ విధంగా మనం పని చేస్తూ ఉన్నప్పుడు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. ద లా ఆఫ్ యాక్షన్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ. 12 laws లో యాక్షన్ కూడా ఉంది అనే విషయాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎంతమంది ఎన్ని ప్రయత్నించినా, అంటే మేము ఎన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాము, ఎన్ని రాస్తున్నాము, ఎన్ని టెక్నిక్స్ అప్లై చేస్తున్నాము, కానీ ఆ క్షణం వరకు ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఇల్లు కడుతున్నామండి, మనకి డబ్బులు అవసరం ఉంది, డబ్బులు కావాలి అదే వైబ్రేషన్ లో ఉంటాము. మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, కావాలి అదే వైబ్రేషన్ లో ఉంటాం. అది సక్సెస్ అవ్వాలని వైబ్రేషన్ లో ఉంటాం. వీటన్నిటికి ఏమవుతుందంటే మనీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, అంత వైబ్రేషన్ హై లెవెల్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. కానీ ఆ వచ్చిన మనీని తీర్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటది. ఇప్పుడైతే డబ్బులు వచ్చేసిందని అందరూ హ్యాపీగా చెప్పుకుంటారు, కానీ అవి అప్పులు తీర్చేటప్పటికి నాకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయలేదు అంటారు. అంటే వస్తుంది అమౌంట్, కానీ మనం అప్పటి వరకు దాని మీద ఫోకస్ చేయలేదు. అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్ గా వచ్చింది, బట్ దాన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది కదా. ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వచ్చిన అమౌంట్ ని అది తీర్చడానికి కూడా మళ్ళీ మనం యాక్షన్ చేయాల్సి ఉంది అనే దాన్ని మర్చిపోవడం వల్ల, ఇల్లు కట్టాము, ఇల్లుకి యాక్షనే కదా, పెళ్లి చేసాము ఒక యాక్షనే కదా, ఆ యాక్షన్ కోసం మన దగ్గరికి మనీ వచ్చింది. ఆ వచ్చిన మనీని మరలా మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడానికి కూడా కొంత యాక్షన్ చెయ్యాలి. ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండొచ్చు, అంటే ఉద్యోగం, వ్యాపారం, సేవింగ్స్, ఏదో ఒకటి యాక్షన్ రూపంలో చేసి దాన్ని మళ్ళీ అంటే ఆ ప్లేస్ ని సెట్ చేయాలి. ఆ బ్యాలెన్స్ చేయడం మర్చిపోతున్నాం, అదే యాక్షన్. చాలా మంది ఇబ్బందులు పడడానికి కూడా కారణం అదే. నేను ప్రాక్టీస్ చేస్తున్నానండి లా ఆఫ్ అట్రాక్షన్. నేను ఇల్లు కావాలనుకున్నాను, నాకు కావాలనుకున్న రకంగా ఇల్లు దొరికింది. నేను డబ్బులు కూడా నాకు వచ్చేసినాయి. అప్పుల రూపంలో తీసేసుకున్న డౌన్ పేమెంట్ కంటే లోన్లు వచ్చేసి ఇక్కడ వరకు హై వైబ్రేషన్ తో ఉండి, ఆ ఇల్లు వచ్చిన తర్వాత దానికంటే ఈఎంఐ కోసం మళ్ళీ ఆ ఇల్లు పోగొట్టుకుంటున్నారు. మీ దగ్గరికి ఇది వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. అప్పుడు యాక్షన్ రూపంలోకి వెళ్ళి ఆ డబ్బు అంటే మనీ మేనేజ్మెంట్ కూడా తెలియాలి. మనీ మేనిఫెస్టేషన్ తో పాటు మనీ మేనేజ్మెంట్ కూడా తెలియాలి. ఆ డబ్బుని ఎలా తీసుకొచ్చాము, ఎలా సెటిల్ చేయాలి అనే విషయం కూడా తెలియాలి. అభిమన్యుడు గనుక పద్మవ్యూహంలోకి వెళ్ళినట్లు ఇలా వెళ్ళిపోయి ఇరుక్కుపోతున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా లా ఆఫ్ యాక్షన్ ని మర్చిపోయి, అంటే 12 యూనివర్సల్ లాస్ లో ఈ లా ఆఫ్ యాక్షన్ ని మర్చిపోయి పద్మవ్యూహంలో గడుపు పెట్టి
గందరగోళం అయిపోతున్నారు అక్కడికి వెళ్ళి. ఈ యాక్షన్ అనేది ఉంది, యాక్షన్ కూడా చెయ్యాలి, దేని మీద దాని మీద మనం ఫోకస్ చేసి పని కూడా చెయ్యాలి అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే ఓకే నెక్స్ట్ 4th వన్ చెప్పండి. ద లా ఆఫ్ కరస్పాండెన్స్. ఓకే ఇదేంటంటే నేను బయట ఏదైతే చూస్తున్నానో నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా అది నాలోనే ఉన్నాయని గ్రహించడం. అంటే దీన్ని మార్చుకోవాలనుకుంటే నా యొక్క ఆలోచనల్ని నేను లోపల నేను మార్చుకుంటే అదే పరిస్థితి బయట కూడా మేనిఫెస్టేషన్ అవుతుంది అనేది దీని అర్థమని నేను గ్రహించాను. ఎస్ గ్రేట్ గ్రేట్ సార్. అంతే, బయట చూసేది జస్ట్ అదొక రిఫ్లెక్షన్ మాత్రమే, మొత్తం క్రియేషన్ అనేది లోపలే జరుగుతుంది. అవును. అంతే, అదే ద లా ఆఫ్ కరస్పాండెన్స్. ఓకే 5th వన్. ఫిఫ్త్ వన్ చెప్పలేదు, 4 చెప్పుకున్నాం. ఓకే, కానీ మీకు తెలుసు కదా ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కార్యకారణ సంబంధం. ఎస్, కారణం మరియు ప్రభావం యొక్క సంబంధం. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ నేను మీరు చూసిన సినిమాలో ఉంటుంది కదా. ప్రతి దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. నిన్న కలేజా మూవీ చూసినప్పుడు ఒక సిచ్యువేషన్ చూశారు. ఏంటంటే ఆలీ గారు అక్కడికి వస్తారు, ఆ సిద్ధ క్యారెక్టర్ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడే మహేష్ బాబు గారు ఇంటికి వస్తారు. అరే నువ్వే, వాళ్ళ తాతగారు తిడతా ఉంటాడు, ఏదో కనీసం ఉత్తరం కూడా రాసిన పని లేదా అది అరిసిన తర్వాత ఆ సిద్ధ క్యారెక్టర్ ని చూస్తాడు, షఫీని చూస్తాడు అనమాట. నువ్వు ఇక్కడి వరకు వచ్చేసావా అని చెప్పేసి అన్న తర్వాత ఏంటి భయ్యా అని ఆలీ గారు అడుగుతారు. ఆ టైంలో నేను దేవుడు అని చెప్తున్నాడు భయ్యా, ఈ రోజు ఇదేంటో తేల్చేద్దామని చెప్పేసి మొత్తం బయటకు వస్తారు. రోడ్డు మీద నిలబడి బండి మీద వెళ్ళే వ్యక్తిని ఆపి ఒక 10 రూపాయలు అడుగుతాడు కదా, గుర్తుందా? 10 రూపాయలు అడుగుతాడు. మహేష్ బాబు గారు అడుగుతారు. అడిగినప్పుడు ఆ పైకి కిందకి చూసి ఇది ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారా, జీన్స్ వేసుకుని మరి అడుక్కుంటున్నారా అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక సెకండ్ ఆగి మహేష్ బాబు గారు ఏదో ఆలోచించి తర్వాత ఒక కారు వస్తుంటే ఆపుతారు. ఆపి ఒక 10 రూపీస్ అడుగుతారు. మళ్ళీ అడిగితే ఆయన 100 రూపీస్ ఇస్తాడు. 100 రూపాయలు ఇస్తే ఇక తీసుకుని అక్కడ కూర్చుని మహేష్ బాబు గారు, దేవుడి యొక్క డెఫినేషన్ ఏంటో అర్థమైపోయింది భయ్యా నాకు అంటాడు కదా. డెఫినేషన్ ఏంటి అక్కడ? అంటే వేరే వాడికి సహాయం చేస్తానంటే 10 రూపాయల బదులు 100 ఇచ్చాడు. ఎస్, ఫస్ట్ ఏ ఉద్దేశం లేకుండా ఏదో అడగాలి కాబట్టి, అంటే జస్ట్ చెకింగ్ కోసం అడిగాడు. అక్కడ తనకి ఏమి రిజల్ట్ రాల, కానీ తిట్లు వచ్చినాయి. పైగా సెకండ్ టైం తను అడిగేటప్పుడు తన మైండ్ లో ఒకటి అనుకున్నారు, ఈసారి వచ్చే వ్యక్తి కనుక నాకు డబ్బులు ఇస్తే అక్కడ పడుకున్న ఆ పిల్లాడి యొక్క ఆకలి తీరుస్తాను, నేను పాలు కొనిస్తాను అని ఒక కారణంతో అడిగారు. అడిగింది 10 రూపాయలు, వచ్చింది 100 రూపాయలు. ఇదే కాజ్ అంటే, ఒక కారణంతో మనం ఎప్పుడైతే ఒక పని చేస్తామో, మీకు ఒకటి కావాలి, ఏం కావాలి అనేది రాశారు, ఎందుకు కావాలి అనేది రాయమన్నాను నేను. అర్థమైందా ఎందుకు అనేది? ఇప్పుడు ప్రతి దానికి ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉండాలి. 1,00,000 రూపాయల డబ్బులు కావాలి, ఎందుకు కావాలి? 1 కోటి రూపాయల డబ్బులు కావాలి, ఎందుకు కావాలి? డబ్బు ఒక చోట ఉండడానికి ఇష్టపడదు, నిరంతరం వెళ్ళడానికి ఇష్టపడుతుంది. మీ దగ్గరికి వచ్చే మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? 1 కోటి రూపాయలు వచ్చింది, ఏం చేస్తారు 1 కోటి రూపాయలు? ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తాను, ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను,
ఈక్విటీల మీద ఇన్వెస్ట్ చేస్తాను, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఎంత ఇన్వెస్ట్ చేస్తావు? 1,00,00,000 రూపాయల్లో ఎక్కడ ఎంత ఇన్వెస్ట్ చేస్తావు? ప్రతిదీ మీ దగ్గర గనక కాజ్ ఉంటే, అది జెన్యూన్ అయితే యూనివర్స్ మీకు ఖచ్చితంగా ఇస్తారు. రీసెంట్ గా నాకు ఎలన్ మస్క్ అంటే చాలా అంటే అతని యొక్క ఐడియాలజీ అంటే చాలా ఇష్టపడతాను నేను. ఒక ఇంటర్వ్యూలో మీకు చాలా కోట్లు ఉన్నాయి కదా, చాలా ధనం ఉంది కదా, మీరు అవన్నీ చూసి ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు, ఏం చేస్తారంటే ఆయన ఒక మాట అంటాడు, నా దగ్గర క్యాష్ రూపంలో ఏం లేదు, చాలా అతి తక్కువ క్యాష్ ఉంటుంది నా దగ్గర, మిగిలిన అన్ని కూడా నేను ప్రాపర్టీస్ మీద, బిజినెస్ మీద, షేర్స్ మీద, మొత్తం ఇన్వెస్ట్మెంట్ మీదే ఉంటాయి నా మనీ అంతా. బ్యాంక్ బ్యాలెన్స్ 1,00,00,000 రూపాయలు కావాలి అని కాదు కోరుకోవాల్సింది. డబ్బుకి నిరంతర ప్రవాహం అనేది ఉంటూ ఉంటది కాబట్టి మీ దగ్గరికి వచ్చిన డబ్బుని ఎక్కడికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? అక్కడ మహేష్ బాబు గారు ఒక కాజు అతనికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఒక మంచి పని. మీరు ల్యాండ్స్ కొంటారు, అన్ని చేస్తూ ఉంటారు. ఆ ల్యాండ్ కొన్న వ్యక్తి యొక్క అవసరతని మీరు తీరుస్తున్నారు. మధ్యలో ఎవరైనా మీకు హెల్ప్ చేసే బ్రోకర్స్ ఉంటే వాళ్ళ యొక్క అవసరతని తీరుస్తున్నారు. అలాగే రేపటి తరం కోసం మీ పిల్లలకి ఇవ్వడానికి, ఆ భూమిని పండించడానికి, లేదు అక్కడ బిల్డింగ్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి అమ్మడానికి, అంటే కూడా ప్రతిదీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే చేస్తున్నారు. మళ్ళీ అది మైండ్ లోకి తీసుకురండి. కాజ్ ఏంటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూస్తారు. ఇప్పుడు రాయగలరా? ఏం కావాలి, ఎంత కావాలి, ఎందుకు కావాలి? ఓకే, దిస్ ఇస్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. అప్పుడు మెటీరియల్ విజువలైజేషన్ చేస్తే పోరా మేడం డబ్బుల కన్నా? సార్ మెటీరియల్ నే విజువలైజేషన్ చేస్తే పోలా డబ్బులు అడగేదానికన్నా? ఎస్ ఎస్ తప్పకుండా. ఇప్పుడు మనకి హౌస్ అంటే ఓకే, మనీ దానికంటే కూడా విజువలైజేషన్ లో ప్రాపర్టీ. అందుకే కదా మీకు కావాల్సిన వాటిలో రాసుకోమంది. మీకు ఏం కావాలి అంటే ప్రాపర్టీ కావాలి, 20 ఎకరాల ల్యాండ్ కావాలి మీకు, అది మీ విష్ కదా. ఆ 20 ఎకరాల ల్యాండ్ లో వచ్చిన ఆదాయంతో వ్యవసాయం చేసిన ఆదాయమా, లేదు దాని మీద ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తా, దాని మీద వచ్చే దాంతో కొంతమందికి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం, కాజ్ ఉంది, ఇక్కడ ఎఫెక్ట్ ఉంది. అంటే మీ విజువలైజేషన్ ఏంటి అనేది అక్కడ చేయండి. బట్ మనీ రూపంలో ఉన్న బ్లాకేజెస్ ని క్లియర్ చేసుకోవడానికి లిక్విడ్ మనీ మనం ఒకనొకరికి యూజ్ చేస్తున్నాము. బట్ మీకు ఏం కావాలి అనే దాని మీద మీకు క్లారిటీ రాసిన వాటిలో మళ్ళీ రాయండి. ఈ రోజు వచ్చిన క్లారిటీతో మళ్ళీ రాయండి ఏం కావాలి అనేది. జాబ్ కావాలి, ఎందుకు కావాలి? మీకున్న టాలెంట్ ని ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి ఉపయోగిస్తున్నారు. దాని ద్వారా వచ్చిన సంపదని మీ కుటుంబం కోసం ఉపయోగించుకుంటున్నారు, మీ అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. దేవుడిచ్చిన ఐశ్వర్యంలో మన యొక్క నాలెడ్జ్ కూడా ఒకటి కదా. దానిని ప్రపంచం ముందుకెళ్ళడానికి, అంటే ప్రపంచం మీన్ మన ప్రపంచం, మన దగ్గర మనం ఏదైతే చూస్తున్నామో అది ముందుకెళ్ళడానికి, ఇతరులకి సహాయపడడానికి దాన్ని ఉపయోగిస్తున్నాము. దాని ద్వారా వచ్చే మనీతో మన కుటుంబానికి మనం సపోర్ట్ గా నిలబడుతున్నాము. ఈ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోండి. 1,00,00,000 రూపాయలున్న రీసెంట్ గా అంబానీ వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్ లో కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఇంకా కొత్త కంపెనీస్ స్టార్ట్ చేయాలి, కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావాలి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఎక్కువగా ఎగుమతి చెయ్యాలి. అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకోవడమే కాదు, ప్రపంచానికి ఉపయోగపడేది, దేశానికి ఉపయోగపడేది చెయ్యాలి అనేది వాళ్ళ గోల్స్ లో ఒకటి. మన గోల్స్ కూడా ఇతరులకు ఉపయోగపడే విధంగా మనకి కావాల్సిన దాన్ని లింకప్ చేసుకోండి. ఇక్కడ ఏ పని చేసినా ఒక్కరితో అవ్వదు ఇది. మనం ఏ పని చేయాలి
తీసుకున్నప్పటికీ కూడా అది ఏదో రకంగా పబ్లిక్ తో రిలేట్ అయ్యి ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేది మనం మంచిగా ఇస్తున్నాం. ఇన్సూరెన్స్ రంగం కానివ్వండి, ఇన్సూరెన్స్ చేపిస్తే ఒక కుటుంబానికి చాలా సపోర్టివ్ గా ఉన్నట్లే మనం. ఒక వ్యక్తికి చేపించిన ఇన్సూరెన్స్. రియల్ ఎస్టేట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన అవసరతని వాళ్ళ కోరికని తీరుస్తూ ఉన్నాం. అలాగే అదొక ఇన్వెస్ట్మెంట్. ఆ ప్రాపర్టీ రేపు రోజుల్లో ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ భూమి మీద అంటే మొత్తం 70% వాటరు, 30% ల్యాండ్. ఆ 30% ల్యాండ్ అలాగే ఉంటది. ప్రజలు విపరీతంగా పెరిగిపోతున్నారు. జనాభా సంఖ్య పెరిగిపోతుంది. భూమి కూడా ఈ ఈ వాటర్ కంటెంట్ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సముద్రం పక్కన ఉన్న వాళ్ళైతే తెలుస్తూ ఉంటది. సముద్రం ముందుకు వస్తా ఉంటది. ఒకప్పుడు అక్కడెక్కడో ఉండేదండి సముద్రం. ఇప్పుడు ఎదురుకొచ్చింది. మీరు ఒకసారి సముద్రం ఉన్న ఏరియాలో అబ్జర్వ్ చేయండి. అది ముందుకు వస్తూ ఉందంటే భూమి ఇంకా తగ్గిపోతూ ఉంది కదా. ఆ 30% ల్యాండ్ కూడా మరి భూమికి ఎప్పుడు వాల్యూ ఉంటూనే ఉంటది కదా. అంటే దాని వాల్యూని పెంచుతూ ఇంతకు ముందు ఒకటే ఇండివిజువల్ హౌస్లు ఉన్నాయి, ఇప్పుడు అపార్ట్మెంట్స్ రూపంలో పెంచుకున్నాం. అట్లా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతిదానికి కారణం ఉంది. అలాగే మీ కోరికలకు కూడా కారణం ఉండేటట్లు చేసుకోండి. ఓకే, దీని మీద నోట్స్ నేను తర్వాత ఇస్తాను. చక్రాస్ మీద కూడా నేను నోట్స్ తర్వాత ఇస్తాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే మనం ఈ రోజుకి క్లోజ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 6:40కి వెళ్ళిపోయింది టైము. ఓకే, 6:35, 4:30, ఆల్మోస్ట్ 2 hours దాటిపోయింది. ఇంకా ఇంట్లో వాళ్ళు మీ మీద యుద్ధం ప్రకటించకముందే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో మళ్ళీ చూడండి. వీడియో నేను ఇస్తాను కాబట్టి ఈ 12 hours అర్థమైతే మనకి మన లైఫ్ ని చాలా ప్రొడక్టివ్ గా చాలా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ది సేమ్ టైం టెక్నిక్స్ చాలా ఉపయోగిస్తున్నారు మేడం. మరి మీరు వాటర్ బాటిల్ టెక్నిక్, మిర్రర్ టెక్నిక్, ఆ టెక్నిక్, ఈ టెక్నిక్ మీరేం చెప్పట్లేదు అని అనుకోవచ్చు. టెక్నిక్స్ అన్ని చెప్తాను. ఏ టెక్నిక్ చెప్పినా కానీ ఇది యాక్సెప్ట్ చేస్తేనే అది జరుగుతుంది. ఏ టెక్నిక్ అయినా లోపల ఉండబట్టే జరుగుతుంది అది. కానీ ఇది చేస్తేనే వస్తది అనే ఫీలింగ్ ఒకటి ఉంటది. జీసస్ క్రైస్ట్ ఒక వ్యక్తికి కంటి చూపు లేకపోతే అతనికి జస్ట్ ప్రేయర్ చేయడం వల్ల ఒక వ్యక్తి కంటి చూపు వచ్చేసింది. అలాగే ఇంకో వ్యక్తి కంటి చూపు కోసం జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అతను మట్టిలో కొంత వాటర్ వేసి దాన్ని తడి చేసి కళ్ళ మీద రాసి వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళి కడుక్కో, నీకు కళ్ళు వస్తాయని చెప్తాడు. అతను వెళ్ళి అలాగే నీళ్ళలో కడుక్కున్న తర్వాత కళ్ళు వస్తాయి అన్నమాట. అంటే అక్కడ ఉన్న శిష్యులకి డౌట్ వచ్చి, అదేంటి ఏసయ్య, మరి ఫస్ట్ వ్యక్తికి జస్ట్ మాటతోనే కళ్ళు వచ్చేసినాయి కదా, మరి రెండో వ్యక్తికి ఇంత ప్రాసెస్ ఎందుకు చేశావు అని అడుగుతారు. అడిగినప్పుడు అతని నమ్మకం నేను మాట్లాడితే పని అయిపోతుంది అనేది, ఇతని నమ్మకం నేను తన కోసం ఏదో చేస్తే తనకి కళ్ళు వస్తాయని. అతని నమ్మకం ప్రకారం అతనికి వచ్చినాయి, ఇతని నమ్మకం ప్రకారం ఇతనికి వచ్చినాయి. మీ నమ్మకం ఏంటో దాన్ని బట్టి మీకు వస్తాయి. జీసస్ క్రైస్ట్ తనకి కంటి చూపుని ఇవ్వగలడు అనే విషయం వాళ్ళిద్దరికీ నమ్మకం ఉంది. కానీ మాట సెలవిచ్చిన అంతటినీ కళ్ళు వస్తాయని ఒక వ్యక్తి నమ్మితే, తన కోసం తన చేతులు కంటి మీద పెట్టి ఏదో ప్రాసెస్ చేస్తే వస్తాయని ఒక వ్యక్తి నమ్మాడు. అంటే ఇలాగే, అంటే నేను ఒక క్రిస్టియానిటీ గురించి అని కాదు, ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను. ఎవరికైనా కానీ మనం ఉన్న లోపల ఉన్న ఆలోచన బట్టి నమ్మకాలు బట్టే జరుగుతాయి. ఓకే, కానీ మేడం అప్పుడు బేసిక్ నమ్మకం. మేడం అప్పుడు లా ఆఫ్ యాక్షన్ ఫస్ట్ వ్యక్తికి లేకుండానే వచ్చింది కదండి. లా ఆఫ్ యాక్షన్ ప్రకారం లా ఆఫ్ యాక్షన్ ఉండాలన్నారు. ఆ యాక్షన్ ఉంటేనే అది పని జరుగుతున్నారు. మరి ఫస్ట్ వ్యక్తికి నమ్మకంతోనే వచ్చింది కదా కంటి చూపు అనేది, నమ్మాడు వచ్చింది. అక్కడ లా ఆఫ్ యాక్షన్ లేదు కదండి, అతనికి వచ్చింది కదా. ఎక్కడో ఉన్న వ్యక్తి జీసస్ క్రైస్ట్ ఉన్న ప్లేస్ కి వచ్చారు కదా.
ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు క్రీస్తు ఉన్న చోటకి వెళితే నాకు వస్తుందని అక్కడి వరకు తను వచ్చాడు కదా. ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు అక్కడ దాకా. ఓకే. అక్కడి వరకు వెళ్ళడానికి తన కంటి చూపు లేదు. ఎవరినో పట్టుకుని ఎవరినో బ్రతిమలాడుకుని జీసస్ క్రైస్ట్ పలానా ప్లేస్ కి వస్తున్నాడంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళు, అది కూడా యాక్షనే కదండి. ఓకే. అలా అంటారా? ఎస్, ఓకే. అంతే. ఎంతో కొంత ఉంటది. అంటే వస్తది అనే ఆలోచన తనకు వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడే కూర్చుంటే వచ్చేదా? అక్కడే కూర్చుంటే ఎంతో మంది జరుగుతుంది అనే ఆలోచన ఉంటుంది. కానీ అక్కడి వరకు వెళ్ళిన వాళ్ళలో ఇతను ఒకడు. అక్కడి వరకు వెళ్ళగలిగాడు కాబట్టే ఆ ప్రార్థన చేయించుకున్నాడు కాబట్టే వచ్చింది. ఓకే. ఓకే. ఇది కూడా అలా యాక్షన్. అంటారు. ఓకే. ఓకే, అదే. ఓకే. నేను ఒక విషయం మీకు చెప్పాను. సరే, ఇది ఒక బిజినెస్ బాగుంది అనేది చెప్పాను మీకు. దాని మీద మీరు యాక్షన్ రూపంలో ఫోన్ చేయడం, కనుక్కోవడం, డీటెయిల్స్ తీసుకోవడం, కొంత యాక్షన్ చేశారు కదా. అవునండి. అది యాక్షనే కదా. అదే అదే అలా అంటారా? ఓకే. ఓకే. అదే, అది యాక్షనే. ఓకే. అంటే యాక్షన్ అంటే మీ దృష్టిలో ఏంటో కొని అది అది బయటికి తీయండి. అంటే ప్రతి దాంట్లో యాక్షన్ ఉంటది. మీ దృష్టిలో యాక్షన్ ఏంటి? ఇది కూడా యాక్షనే కదా. ఈ క్లాస్ లో జాయిన్ అదే. అవ్వడం వినడం ఇది కూడా ఒక యాక్షనే. ఓకే. అంటే యాక్షన్ అంటే ఏ కదలికైనా, ఏ చిన్న కదలికైనా, దాని గురించి మనం చేసే ఏ చిన్న ప్రయత్నం అయినా కానీ అది యాక్షనే. ఫోన్ కాల్ అయినా అయ్యవచ్చు. ఓకే ఓకే. ఓకే. అర్థమైంది. ఓకే ఓకే. ఇంకా నువ్వు ఇందాక రెడ్ కలర్ వ్యాలెట్ వాడమని అన్నారు కదా. ఎస్ సార్. అంటే ప్రత్యేకించి రెడ్ కలర్ వ్యాలెట్ వాడడం వల్ల అంటే ఏమైనా ఉందని అదే